8 సంవత్సరాల వయసు కలిగిన బాలుడు ఒక హత్య చేశాడంటే నమ్ముతారా? అలాంటిది ఎన్ని హత్యలు చేశాడో మనం ఈ కథలో తెలుసుకుందాం. బీహార్ రాష్ట్రంలో బేగుసరే అనే జిల్లాలో ఒక చిన్న గ్రామానికి చెందిన కథ. మొత్తం ఆ గ్రామాన్నే కాక బీహార్ రాష్ట్రాన్ని విస్తుపోయేలా చేసిన వరుస హత్యలు వెనుక ఒక చిన్న బాలుడు ఉన్నాడంటే నమ్మశక్యం కాని ఒక కథ. ఇప్పటి వరకు బహుశా ఇంత చిన్న వయసులో ఎవ్వరూ కూడా హత్యలు చేసి ఉండకపోవచ్చు. బేగుసరై దగ్గరలోని ఒక గ్రామంలో కూలి పనులు చేసుకునే దంపతులకు 2 పిల్లలు ఉండేవారు. ఒకరు అమ్మాయి, ఇంకొకరు అబ్బాయి. అబ్బాయి పేరు అమర్దీప్ సాదా అలియాస్ సుమిత్. సుమిత్ చాలా చిన్న ఏజ్లోనే, అతి చిన్న వయసులోనే హత్య చేసిన వాడిగా చరిత్రలోకి ఎక్కాడు. మొదటి హత్య. సుమిత్ 1998లో జన్మించాడు. అది 2006 మధ్యాహ్నం. సుమిత్ తన చిన్న చెల్లెలు మరియు తన చిన్నాన్న కొడుకు ఇంట్లో ఆడుకుంటూ ఉన్నారు. సుమిత్ ఎలాంటి వాడంటే పక్కన పిల్లల్ని కొడుతూ బాధిస్తూ ఉండేవాడు. కానీ ఆ రోజు అతని ఆట చాలా భయంకరంగా మారింది. సుమిత్ తల్లి మార్కెట్కి వెళ్ళింది. సుమిత్ తన చిన్నాన్న కొడుకుని ఇటుకతో కొట్టి చంపేశాడు. వాళ్ళ అమ్మ మార్కెట్ నుంచి వచ్చి చూడగా విగత జీవుడై పడి ఉన్న బాలుణ్ణి చూసింది. సుమిత్ ఏమీ తెలియనట్టు అతని పాటికి అతను ఆడుకుంటూ ఉన్నాడు. అక్కడ సుమిత్ తన చెల్లెలు తప్ప ఇంకెవరూ లేరు. తన తల్లికి విషయం అర్థమైంది. ఇదే విషయం సుమిత్ వాళ్ళ నాన్నకు చెప్పింది. సుమిత్ వాళ్ళ నాన్న సుమిత్ని చాలా గట్టిగా కొట్టాడు. కానీ తమ కొడుకే ఈ హత్య చేశాడని వారు బయటికి చెప్పలేదు. చనిపోయింది వాళ్ళ చిన్నాన్న కొడుకే కావడం, వాళ్ళ చిన్నాన్న వాళ్ళు కూడా మళ్ళీ కేసు అది ఇది అంటే ఇబ్బంది అవుతుంది అని పోలీసులకు కూడా ఒక అబద్ధపు కథ చెప్పి ఆ భయంకర నిజాన్ని దాచిపెట్టారు. వాళ్ళు చేసిన ఈ పెద్ద తప్పే మరిన్ని ప్రాణాలను బలి తీసుకుంది. ఈ ఘటన జరిగి దాదాపు 6 నెలలు గడిచింది. రెండవ హత్య. ఈసారి అమర్దీప్ సాదా అలియాస్ సుమిత్ తన సొంత చెల్లెల ప్రాణాలను తీసుకున్నాడు. తనను కూడా ఇటుకతో కొట్టి చంపేశాడు. ఈ సంఘటన జరిగిన తర్వాత కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఈ విషయాన్ని బయట పెట్టకుండా ఆ చిన్న పాపతో పాటే సమాధి చేశారు. తమ ఫ్యామిలీలో కేవలం 6 నెలల వ్యవధిలో అభం శుభం తెలియని 2 చిన్నారులను సుమిత్ ఇటుకతో కొట్టి చంపాడు. మూడవ హత్య. 3 నెలల తర్వాత సరిగ్గా 2007 సుమిత్ ఇంటి పక్కన ఖుష్బూ అనే చిన్న పాప ఉండేది. తన వయసు దాదాపు 1 సంవత్సరం. ఖుష్బూని తన తల్లి ఉయ్యాల్లో పడుకోబెట్టి ఇంటి లోపలికి వెళ్ళింది. తన పని పూర్తి చేసుకుని తిరిగి వచ్చి చూస్తే పడుకున్న ఖుష్బూ కనిపించదు. భర్త మరియు తన ఫ్యామిలీ వాళ్ళకి చెప్పి ఖుష్బూను వెతకడం ప్రారంభిస్తారు. కానీ ఆ పాప ఎక్కడా కనిపించదు. ఎంత వెతికినా దొరక్కపోవడంతో వాళ్ళు పాప మిస్ అయిందని కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు సెర్చ్ ఆపరేషన్ చేస్తారు. పాప దొరక్కపోవడంతో తన తల్లిని పాప లాస్ట్ ఎక్కడ ఉంది, తన దగ్గర ఎవరైనా ఉన్నారా అని తన నుంచి డీటెయిల్స్ తీసుకుని ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. అప్పుడు తను ఖుష్బూని పడుకోబెట్టినప్పుడు అక్కడ పక్కనే సుమిత్ ఆడుకుంటున్నాడు. అదే విషయాన్ని పోలీసులకు చెప్పింది. సుమిత్ని ప్రశ్నించమని తనకు ఆ అబ్బాయి మీద అనుమానం ఉందని పదే పదే చెప్పగా సరే అని అమర్దీప్ను అదే సుమిత్ను పిలిపిస్తారు. సుమిత్తో పాప గురించి అడగగా
అతను నవ్వడం మొదలుపెట్టాడు. నాకు ఒక బిస్కెట్ ఇస్తే నేను చెప్తాను అని పోలీసుల ముందు సుమిత్ అన్నాడు. 8 సంవత్సరాల బాబు ఏం చెప్తాడు అని పోలీసులు ఫార్మాలిటీ కోసం అడుగుదాము అన్నట్టు బిస్కెట్ ఇచ్చి అడిగారు. బిస్కెట్ తిన్న తర్వాత ఇప్పుడు చెప్పు అని పోలీసులు అడగగా ఇటుకతో కొట్టి పడుకోబెట్టాను అని సుమిత్ చెప్పాడు. ఎక్కడ పడుకోబెట్టావు అని క్యాజువల్గా అడగగా మళ్ళీ బిస్కెట్ అని అడిగాడు. బిస్కెట్ తిన్న తర్వాత సుమిత్ అక్కడే కొంచెం దూరంలో ఒక ప్లేస్కి తీసుకెళ్ళి ఇక్కడ పడుకోబెట్టాను అని చెప్పాడు. పోలీసులు అక్కడ ఒక గుంతను చెట్టు కొమ్మలతో కప్పి ఉంచడం చూశారు. కొమ్మలను జరిపి చూడగా ఖుష్బూ శవం కనిపించింది. ఒక్కసారిగా పోలీసులు ఫ్యూజులు అవుట్ అయ్యాయి. పైగా అమర్దీప్ అదే సుమిత్ నవ్వుతూనే ఉండటం ఇంకా ఆశ్చర్యానికి గురి చేసింది. అప్పుడు పోలీసులు ఇంకా ఎవరినైనా ఇలాగే చంపావా అని అడగగా అవును అని ఇంతకు ముందు చంపిన 2 పేర్లు సుమిత్ చెప్తాడు. పోలీసులు ఈ హత్య వెనుక కారణం తెలుసుకోవాలని అనుకున్నారు. సుమిత్తో ఈ 3 పిల్లలను ఎందుకు చంపావు అని అడగగా వీళ్ళను కొట్టడం, వారి రక్తాన్ని చూడటం నాకు ఆనందాన్ని ఇస్తుందని చెప్పాడు. ఈ మాట విన్న తర్వాత పోలీసులు సుమిత్ను డాక్టర్కు చూపించగా అతను ఒక మానసిక వ్యాధితో బాధపడుతున్నాడని, అందుకే పిల్లలను చంపడం ఆనందాన్ని కలిగిస్తుందని తెలిసింది. సుమిత్ ఒంటరిగా ఉన్నప్పుడు ఎవ్వరితో పెద్దగా మాట్లాడేవాడు కాదు, సైలెంట్గా ఉండేవాడు. పైగా సుమిత్కి తను ఒక క్రైమ్ చేస్తున్నాడని కూడా తెలియదు. కేవలం సంతోషం పొందటానికి ఈ హత్యలు చేశాడు. చిన్నపిల్లలు క్రైమ్ చేసినప్పుడు వారికి ఒక సపరేట్ జైలులో ఉంచుతారు. ఈ జైలులో అందరూ మైనర్లు మాత్రమే ఉంటారు. కానీ సుమిత్ను ఇతర పిల్లలతో ఉంచితే వారిని కూడా చంపే అవకాశాలు ఉన్నాయని పోలీసులు అంచనా వేశారు. ఇదంతా కోర్టులో వివరించి సుమిత్కు ఒక సపరేట్ రూమ్ ఇవ్వాలని కోరారు. ఆ తర్వాత సుమిత్ అక్కడ ఎన్ని రోజులు ఉన్నాడు, ఎప్పుడు బయటికి వచ్చాడు, ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అనే విషయాలన్నీ చాలా గోప్యంగా ఉంచడం జరిగింది. బయటి వాళ్లకు సుమిత్ గురించి తెలిస్తే వారు చేసే సూటిపోటి మాటలకు ఇంకా భయంకరంగా మారే అవకాశం ఉంటుందని ఈ జాగ్రత్తలు తీసుకోవటం జరుగుతుంది. ప్రస్తుతం సుమిత్ బహుశా జైలు నుంచి విడుదలయ్యి తన కొత్త జీవితాన్ని ప్రారంభించి ఉంటాడు. ఇది ఒక 8 సంవత్సరాలు కలిగిన బాలుడు చేసిన హత్య. ఫ్రెండ్స్, ఇలాంటి రియల్ స్టోరీస్ అలాగే వాస్తవానికి ఫ్యాంటసీ జోడించి మరిన్ని హర్రర్ కథలు తీసుకురావడానికి మేము రెడీగా ఉన్నాం. మీ నుంచి ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్ మాత్రమే మేము కోరుకుంటున్నాము.